హా, హా, హా. ఇక్కడ ఎవరు లేరు. ఈ ఇంట్లో ఒక చిన్న బాబున్నాడు. వాడిని నేను తినేస్తా. ఏంటి, నా బాబునే తినేస్తుందా? దీని పని చెప్తాను నేను. ఇప్పుడు దీనికి నా చేతుల్లో ఉంది. మర్యాదగా నీ బాబునిచ్చేయి, లేకపోతే ఇద్దరిని చంపేస్తా. అమ్మో, దీనికి కొడుకు మీద చాలా ప్రేమ ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తుంది. నేను నా పారిపోతాను. కొడుకు జోలికొస్తే దెయ్యమైనా సరే నేను వదిలిపెట్టను. ఏమనుకుందో. సో మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, ఒక దయ్యానికిను హౌస్ వైఫ్కి మధ్యలో జరిగిన సంభాషణ. ఆ సంభాషణ అనేది మొత్తం నేను ఫోన్లోనే చేశాను. ఎడిటింగ్ కూడా ఫోన్లోనే చేశాను. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మొత్తం చూడండి. 2024 అయితే వచ్చేసింది. మనం అయితే ఇలాంటి హై అండ్ పీసీ లేకుండా మన ఫోన్ వాడే 2D యానిమేషన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఫోన్లోనే మనం మొత్తం ఎడిటింగ్తో సహా ప్రతిదీ ఈ ఫోన్ వాడే మనం అయితే 2D యానిమేషన్ అనేది తయారు చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని మనం అయితే మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ అనేది A to Z అనేది మొత్తం అయితే చూపిస్తాను. చూసేయండి ఈ వీడియో మొత్తం. ముందుగా మీ ఫోన్లో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత క్రోమా టూన్స్ అని సెర్చ్ చేయండి. క్రోమా టూన్స్ అని సెర్చ్ చేసిన తర్వాత దాన్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే లెట్స్ గెట్ స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే టైప్ 2, టైప్ 1 అని 2 రకాలుగా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యారెక్టర్స్ చూసారు కదా, ఇక్కడ 4 క్యారెక్టర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్లూ స్క్రీన్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ బ్యాక్గ్రౌండ్ 1, బ్యాక్గ్రౌండ్ 2, బ్యాక్గ్రౌండ్ 3, బ్యాక్గ్రౌండ్ 4, 5 ఇలా 5 బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకి ఇచ్చారు. మన గ్రీన్ స్క్రీన్ ఉన్నట్లయితే ఈజీగా ఉంటుంది ఎడిటింగ్లో. తర్వాత సో క్యారెక్టర్ 1, 2, 3, 4 అనేది చూసారు కదా. ఇప్పుడు క్యారెక్టర్ 1 నొక్కి ప్లస్ సింబల్ నొక్కినట్లయితే దాని యొక్క మూమెంట్స్ అనేది మనం ఏమేమి కావాలో చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్ కొట్టినట్లయితే క్యారెక్టర్ ఇటు తిరుగుతుంది. సో ఈ క్యారెక్టర్కి ఇప్పుడు నాకైతే లేడీ 1, లేడీ 3 అని ఉంది చూసారా. దీంట్లో మనం ఇంకా తాంత్రిక్, ఇంకా ఇప్పుడు చూసారు కదా సైతాను, ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కిందకి వెళ్తే మనం కస్టమైజ్ క్యారెక్టర్ కూడా చేసుకోవచ్చు. వీటి మీద ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ మీద మనం అయితే నేను నొక్కుతున్నాను చూసారా. నొక్కగానే క్యారెక్టర్ మూమెంట్స్ అనేది చేంజ్ చేసుకుంటుంది. క్యారెక్టర్కి మొత్తం 5 మూమెంట్స్ పెట్టుకోవచ్చు. రకరకాల మూమెంట్స్, కింద పడిపోయినట్టు, మాట్లాడుతున్నట్టు, ఫైటింగ్ చేస్తున్నట్టు చూసారు కదా. ఇప్పుడు ఒకళ్ళు తిట్టుకుంటున్నట్టు, కొట్టుకుంటున్నట్టు, అది కింద పడిపోయినట్టు, పరిగెడుతున్నట్టు, ఇలాంటివి అయితే క్యారెక్టర్లో మూమెంట్స్ అనేవి మనం మొత్తం మూమెంటింగ్ మనకి ఏమేమి కావాలనుకున్నారో స్క్రిప్ట్ ప్రకారం అయితే ఒక్కొక్కటి మూమెంట్లు ఇవ్వాలి. మూమెంట్ ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఈ చుడేలు ఏదైతే ఉందో దీని క్యారెక్టర్కి ఇప్పుడు మూమెంట్స్ అనేది నేను మొత్తం నాకు స్క్రిప్ట్ తగ్గట్టు రాయిపోతున్నాను. సో ముందుగా ఫోన్లో ఏదైతే ఉందో ప్లస్ సింబల్ నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత ఫస్ట్ మూమెంట్ ఏ ఉండాలనుకుంటే అన్నట్లయితే ఆ మూమెంట్ వచ్చేసి నేను అది కోపంగా ఉన్నట్టు వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అయితే అనుకుంటున్నాను మూమెంట్ అనేది. సో దానికోసం చూస్తున్నాను. అది కూడా వెనక్కి తిరిగి చూసారా దయ్యం. నెక్స్ట్ మూమెంట్ 2 వచ్చేసి ఐడియల్లీ లుకింగ్ డౌన్ అని చూస్తుంది. నెక్స్ట్ మూమెంట్ 3 వచ్చేసి రన్నింగ్, నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా రన్ చేసేటట్టు పెడతాను. సో ఏదైతే ఈ క్యారెక్టర్ ఉందో నెక్స్ట్ క్యారెక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని చంపేయడానికి ట్రై చేస్తున్నట్లు అనేది నేను అనుకుంటున్నాను స్క్రిప్ట్లో. అలాగా కోపంతో మళ్ళీ దాంతో మాట్లాడి ఫైటింగ్ చేసుకుంటున్నట్టు ఆ క్యారెక్టర్ 2తో అయితే నేను అనుకుంటున్నాను స్క్రిప్ట్. అందుకని కోపంగా ఉండేది పెట్టి తర్వాత కొట్టుకుంటున్నట్టు పెట్టినట్లయితే ఇక్కడతో దీని సీన్ అయితే అయిపోయింది. ఓకే నొక్కేసి పైన మనకి రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా. ఆ రికార్డ్ ఆప్షన్ అనేది కొట్టచ్చు. ఇక్కడ మూవ్ ఏదైతే ఉందో కింద మనం మూవ్ దగ్గర పట్టుకొని దాని క్యారెక్టర్ని ఎటు కావాలంటే అటు మూవ్ కూడా చేసుకోవచ్చు. రికార్డ్ ఆప్షన్ కొట్టినట్లయితే మనకైతే ఆ క్యారెక్టర్ అదిగోండి దాని మీద క్లిక్ కొడతా ఉన్నాను. రికార్డు కొట్టి క్యారెక్టర్ మీద క్లిక్ కొడతా ఉంటే మూమెంట్ 1, మూమెంట్ 2, మూమెంట్ 3, మూమెంట్ 4, మూమెంట్ 5, మూమెంట్ 6 అలా అన్ని మూవ్స్ అనేది క్యారెక్టర్ అనేది చేస్తుంది. సో చూసారు కదా, మూమెంట్ 3 రన్నింగ్ చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ కోపం, దాని తర్వాత ఫైటింగ్. సో ఇలా ఈ క్యారెక్టర్లు అనేది మనం రికార్డ్ అనేది మొత్తం చేసేసుకోవాలి. ఇక్కడతో ఫైటింగ్ ఈ క్యారెక్టర్ సీన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి ఇప్పుడు క్యారెక్టర్ 2 అయితే డిజైన్ చేద్దాం. క్యారెక్టర్ 2 వచ్చేసి నాకు కావాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు మిగతా క్యారెక్టర్స్ అన్నీ అయితే నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్యారెక్టర్ 1లో ఇండియన్ వైఫ్ 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇండియన్ వైఫ్ 1 సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత క్యారెక్టర్ని ఫ్లిప్ కొట్టేయండి, ఎందుకంటే క్యారెక్టర్ ఇటు తిరిగి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యారెక్టర్ మూమెంట్స్ అనేది మూమెంట్ 1లో ఏమి ఉండాలి, మూమెంట్ 2లో ఏమి ఉండాలి, మూమెంట్ 3లో ఏమి ఉండాలి, 4, 5, 6 ఇలా 6 మూమెంట్లు ఆ క్యారెక్టర్ అవతల క్యారెక్టర్ ఇంతాక అయిపోయింది కదా గోస్ట్ది కానీ ఆ చుడేల్ది, దానికి తగ్గట్టు దీన్ని కూడా ఇప్పుడు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను.
సో ఈ క్యారెక్టర్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల నిలబడి చూస్తున్నట్టు, లుకింగ్ అరౌండ్, అటు ఇటు చూసుకుంటున్నట్లు, మళ్ళీ ఎవరు ఆ చుడేలతో ఫైట్ చేస్తున్నట్టు ఈ మూమెంట్స్ అనేవి నేను ఆలోచించాను. సో పరిగెడుతున్నట్టు, లేదంటే కింద కూర్చొని మాట్లాడుతున్నట్టు, అది కూడా ఇంకొక రకంగా కూడా మార్చుకోవచ్చు. కూర్చొని మనం కింద సిట్టింగ్ దానికి టేబుల్ కూడా ఏర్పాటు చేసి దాంతో మాట్లాడుతున్నట్టు, డైనింగ్ టేబుల్ కానీ మన ప్రాపర్టీస్లో యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి. సో ఇలాగా మనం ఇంకా చాలా రకాలైతే మూమెంట్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ స్టార్ట్ మాట్లాడుతూ నడుస్తున్నట్టు, డ్యాన్స్ చేస్తున్నట్టు, ఫైటింగ్ చేస్తున్నట్టు, కత్తితో పొడుస్తున్నట్టు, ఎగురుతున్నట్టు, మనకు కావాల్సినట్లయితే చాలా మూమెంట్లు ఉంటాయి, అన్ని మూమెంట్స్ ఉంటాయి, స్విమ్మింగ్ చేస్తున్నట్టు. సో ఇక్కడ వరకు అయితే క్యారెక్టర్ మూమెంట్స్ అయిపోయింది. రికార్డ్ స్టార్ట్ కొట్టేసి క్లిక్ 1 కొట్టాను. చూసారు, మూమెంట్ 1, మూమెంట్ 2, మూమెంట్ 3. సో ఈ క్యారెక్టర్ ఏవైతే మూమెంట్స్ అనుకున్నానో ఆ క్యారెక్టర్కి తగ్గట్టు గ్రీన్ స్క్రీన్లో అన్ని రికార్డ్ చేసేసుకున్నాను. రికార్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే క్యారెక్టర్ చూసారు కదా, ఇప్పుడు కోపంగా వచ్చి దాంతో ఫైట్ చేస్తున్నట్టు, అక్కడ ఆ దయ్యం దీంతో ఆ దయ్యం తనతో ఫైట్ చేస్తున్నట్టు. అలాగే సెట్టింగ్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రెయిన్ ఎఫెక్ట్ కానీ, మంచు ఎఫెక్ట్ కానీ, ఇలా రకరకాల ఎఫెక్ట్లు అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకున్నట్లయితే మనం ఇక్కడ చూసారు కదా, ఇంపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాలి కస్టమ్ అయితే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. రెండు సీన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూపిస్తాను. మొత్తం ఎడిటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ముందుగా మన ఫోన్లో క్యాప్కట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ను ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ క్లిక్ చేసుకోండి. ముందు మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి ఎప్పుడన్నా కానీ. ఫస్ట్ ఎప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ కోసం ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. దాని తర్వాతే వీడియో యాడ్ చేయాలి. వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏవైతే 2 వీడియోలు ఉన్నాయో నేను క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2 2 వీడియోలు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఆ రెండింటిని కొంచెం ఇటు పక్కకు మూవ్ చేసినట్లయితే చూసారు కదా, నేను ఫోన్లో ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. మూవ్ చేసినట్లయితే అక్కడ వరకు మూవ్ అయిపోతుంది. మూవ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ దాన్ని క్లిక్ కొట్టి స్ప్లిట్ నొక్కామనుకోండి, అక్కడ వరకు కట్ అయిపోతుంది. దాని ఎదర్ పార్ట్ ఏదైతే ఉందో అది అన్నెసరీ కాబట్టి అది డిలీట్ చేసేస్తున్నాను. అలాగే ఆ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకో కట్ కావాలి కాబట్టి అక్కడ కింద ఏదైతే ఎడిట్ సింబల్ కనిపిస్తుందో ఎడిట్ నొక్కండి, అక్కడ వరకు స్ప్లిట్ అయిపోతుంది. డిలీట్ చేసేసేయండి. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత క్యారెక్టర్ 2ది కూడా సేమ్ అలాగే ముందుకి ఇంకొంచెం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే పార్ట్ ఉందో అక్కడ వరకు వెళ్ళి నా మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూసుకున్నాను. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్ప్లిట్ కొట్టి ఆ ఎదర్ అన్నెసరీ పార్ట్ని డిలీట్ చేసేస్తున్నాను. అలాగే నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి లాస్ట్లో ఎక్కడ వరకు అయితే క్యారెక్టర్ అయిపోతుందో అక్కడ వరకు చూసి మళ్ళీ ఎడిట్ నొక్కి స్ప్లిట్ కొట్టేసి దాన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. ఇక్కడతో 2 మన క్యారెక్టర్లు అయితే అటు ఇటు 2 క్యారెక్టర్లు ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ ఎలా చేయాలంటే కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో కటౌట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కటౌట్ ఆప్షన్ క్లిక్ చేసి క్రోమా కీ సెలెక్ట్ చేసుకొని ఆ కొంచెం దాన్ని పక్కగానండి, అది గ్రీన్ కలర్లో ఎక్కడైతే బాగా చూపిస్తుందో అక్కడికి వెళ్ళి దాంట్లో ఇంటెన్సిటీ కొంచెం 50, 60 కొంచెం 100 పెట్టుకోవచ్చు. 100 పెట్టుకున్నట్లయితే ఆ ఎడ్జ్లు కూడా గ్రీన్ అనేది ఇంకా రిమూవ్ అయిపోతుంది. దయ్యానికి కూడా సేమ్ అలాగే కటౌట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్రోమా కీ సెలెక్ట్ చేసుకొని కొంచెం పక్కకి మౌస్తో మన చేతితో అలా అంటే గ్రీన్ సెలెక్ట్ అవుతుంది. దాన్ని ఇది ఎందుకంటే దయ్యం కూడా గ్రీన్ ఉంది కాబట్టి 100 నొక్కితే దయ్యం కూడా గ్రీన్ పోయిద్ది చూడండి ఒకసారి. అందుకని కొంచెం చూసుకొని తగ్గించుకోవాలి క్యారెక్టర్ని బట్టి. గ్రీన్ కలర్లో క్యారెక్టర్ ఉంటే 100 మాత్రం పెట్టుకోమాకండి, అది కూడా పోయిద్ది. సో 2 క్యారెక్టర్లు అయితే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని ఓవర్ లేయర్ కిందకి పంపించుకోవాలి. పైన బ్యాక్గ్రౌండ్లో అది ఉండాలి. ఓవర్లే క్లిక్ చేసినట్లయితే అది కిందకి వెళ్తుంది క్యారెక్టర్. మళ్ళీ ఆ పైన ఉన్న దయ్యాన్ని కూడా నొక్కి కింద ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి. ఓవర్లే కింద అంటే 2 కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 2 చూసారు కదా, కిందకి 1 by 1 అయితే రావడం జరిగింది. ఈ రెండింటికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మొత్తం డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఈ 2 కింద క్యారెక్టర్స్ అనేది ఉంటుంది, పైన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. సో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసి రెండింటిని ఫ్రంట్కి జరిపేసుకోవాలి. జరిపేసుకున్న తర్వాత మనకు చూసారు కదా అద్భుతంగా అయితే ఉంది. క్యారెక్టర్ అయితే ఇప్పుడు స్టాటిక్గా ఉంది, కదలట్లేదు. అంటే అక్కడే నడుస్తున్నాయి కానీ కదలట్లేదు మనకి. సో మూమెంట్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు వాటికి మూమెంట్ అనేది ఎలా యాడ్ చేస్తానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇక్కడ వరకు అయితే అయిపోయింది నాది క్యారెక్టర్. ఆ కొంచెం లెంత్ అయితే రావడం జరిగింది, దాని వరకు కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్కి మూమెంట్ స్టార్ట్ చేస్తాం. మూమెంట్ కోసం మనం అడ్జస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే ఇక్కడ క్యారెక్టర్ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ ఒక కట్ చేసుకొని అక్కడ ప్లస్ సింబల్ ఏదైతే కనిపిస్తుందో ఆ ప్లస్ సింబల్ నొక్కండి.
సో చిన్నగా స్లోగా 1 బై 1 అడుగు వేస్తుంది కదా, స్లోగా కొంచెం కొంచెం పైన పట్టుకొని క్యారెక్టర్ని కదుపుతూ ఉండండి. దయ్యం క్యారెక్టర్ని ఏదైతే ఉందో నడుస్తున్నట్టు పరిగెడుతున్నట్టయితే కొంచెం ఫాస్ట్ కానండి. ఇక్కడ పరిగెట్టడం స్టార్ట్ చేసింది. సో అందుకని కొంచెం ఫాస్ట్ చేశాను. అలాగే క్యారెక్టర్ 2 వరకు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం పరిగెట్టే వరకు ఆపేసి, అక్కడ నుంచి అయితే లాస్ట్ మూమెంట్ ఫైటింగ్ అక్కడ వరకు అయితే నేను ఆపేశాను. నెక్స్ట్ క్యారెక్టర్ 2ని కూడా అడ్జస్ట్ చేసుకొని క్యారెక్టర్ 2 కూడా నడవడం స్టార్ట్ చేసింది ఒక పాయింట్ నుంచి. ఆ పాయింట్ దగ్గర నుంచి ప్లస్ సింబల్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసి కొంచెంగా నడుస్తున్నట్టు మన ఏదైతే దయ్యం క్యారెక్టర్ ఉందో రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యి అక్కడ ఫైటింగ్ చేసుకున్నట్లయితే క్యారెక్టర్ 2 కూడా నడుస్తూ వెళ్తుంది. అక్కడ పాయింట్ వరకు వెళ్ళి రెండు మీట్ అయిన తర్వాత ఫైటింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఫైటింగ్ చేసుకున్న తర్వాత క్యారెక్టర్ 2 అనేది దాని యొక్క మొత్తం మూమెంట్స్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ అంతే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేయడం అయిపోయింది మన వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఆడియో అనేది ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. చేసేయండి. కింద ఆడియో సింబల్ కనిపిస్తుంది కదా, ఆడియో క్లిక్ చేసి రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఒక 3 సెకండ్స్ అయితే ఆగుతుంది. ఆగిన తర్వాత రికార్డ్ అనేది క్యారెక్టర్కి తగ్గట్టు స్టోరీకి తగ్గట్టు మనం అయితే క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ 1 ఏం మాట్లాడాలి, క్యారెక్టర్ 2 ఏం మాట్లాడాలి ఒకటి గుర్తుపెట్టుకోండి. క్యారెక్టర్ 1 మాట్లాడినప్పుడు 2 క్యారెక్టర్ అనేది సైలెంట్గా ఉంటుంది, 2 మాట్లాడినప్పుడు 1 సైలెంట్గా ఉంటుంది, లేదంటే ఓవర్ ల్యాప్ అయిపోతుంది. ఏంటి, నా బాబునే తినేస్తుందా? దీని పని చెప్తాను నేను. ఇప్పుడు దీనికి నా చేతుల్లో ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి ఏమన్నా డౌట్లు ఏమన్నా ఉన్నట్లయితే ఇంకా నేను మొత్తం ఫుల్గా క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసుకునే వీడియో కూడా ఉంది, అది పార్ట్ 2 తీస్తాను. సో ఇంకేమన్నా డౌట్స్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఎడిటింగ్లో కానీ ఏమన్నా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. ఏమన్నా సజెషన్స్ నా తరపున ఉంటే ఖచ్చితంగా అయితే చెప్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ లేదంటే ఎవరైనా జాబ్ కావాలనుకున్నారు వాళ్ళకి చెప్పండి. ఖాళీగా ఉండే బదులు ఇలాంటి వీడియోస్ చేసుకున్నట్లయితే వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే స్టోరీ కూడా మీకు కావాలనుకున్నట్లయితే ChatGPT వాడి స్టోరీ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది మొత్తం చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు ఫ్రీగానే క్యాన్వా వాడి. ఇలాంటివన్నీ మిగతా వీడియోస్ రాబోతున్నాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ చాలా సూపర్గా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.